అయితే సో నిన్న ఒక పర్సన్ అయితే ఒక డౌట్ రైజ్ చేశారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మీరే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. సో మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ అన్నీ కూడా నేను ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళాను. బట్ నాకు ఫైనల్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నాకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేదు. ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? ఏమన్నా జాబ్స్ ఏమన్నా అమ్మేసుకుంటున్నారా? ఎందుకు అలా చేస్తున్నాయి కంపెనీస్ అని ఒక క్వశ్చన్ అయితే డౌట్ రైజ్ చేశారనమాట. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జాబ్స్ అనేవి అన్ని కంపెనీస్ అయితే అమ్మవండి. ఎలా అంటే అలాగా ఒక పర్సన్కి ఇండివిజువల్గా మనీ తీసుకొని జాబ్స్ ఇస్తారు అనేది ఏమి ఉండదు. ఒక పర్టికులర్ పీరియడ్లో ఆఫ్టర్ కరోనా కొంత అలా జరిగిందని చాలా వరకు న్యూస్ స్ప్రెడ్ అయింది అండ్ మీడియాలో కూడా వచ్చింది. చాలామంది మనీ తీసుకొని ఇలాగా పెద్ద పెద్ద కంపెనీలో కూడా క్యాండిడేట్స్ని హైర్ చేసుకున్నారని. బట్ అది కొంత స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో చేసిన తర్వాత, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అవి తగ్గిపోయాయండి. ప్రజెంట్ అయితే మనకి జాబ్స్ అమ్మటం ఇలాంటి అయితే చేయరు. అంటే బ్యాక్డోర్ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే మాత్రం ప్రజెంట్ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అండ్ ఎవరైనా చేసినా కూడా వాళ్ళకి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుందా అనేది కూడా గ్యారంటీ లేదు. ఏదో ఒక మళ్ళీ ఇంటర్నల్గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అండ్ తీసేస్తున్నారు. అంతేగాని కంపెనీస్ అన్నీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఫైనల్గా వేరే ఎవరైతే మనీ పే చేస్తారో వాళ్ళకి జాబ్స్ ఇస్తారనేది మాత్రం అది కరెక్ట్ థింకింగ్ కాదు. ఓకే, మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఎవరైనా సరే ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందున్నారా? ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా ఫైనల్ రౌండ్ అంతా అయిపోయినా కూడా మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకపోవడం కూడా కన్సిడర్ చేయొచ్చు. మీకు ఫైనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఒకసారి మళ్ళీ కంపేర్ చేసుకుంటారు. మీతో పాటు మీరు ఒక్కరే కాదు ఇంటర్వ్యూ ఇచ్చేది, మీతో పాటు ఇంకా కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళు అన్నీ నోటీస్ పీరియడ్ ఎవరు ఇమీడియట్గా జాయిన్ అవుతున్నారు అండ్ ఎవరు తక్కువ బడ్జెట్లో మనకు వస్తున్నారు అండ్ పర్ఫార్మెన్స్ ఎవరు కరెక్ట్గా ఇచ్చారు అండ్ తక్కువ బడ్జెట్లో ఎవరు వస్తున్నారు అండ్ తక్కువ నోటీస్ పీరియడ్లో ఇమీడియట్గా ఎవరు జాయిన్ అవుతున్నారు, త్వరగా ఎవరు జాయిన్ అవుతున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఆ క్యాండిడేట్కి ఆన్బోర్డింగ్ చేస్తారు, ఆఫర్ రిలీజ్ చేస్తుంటారు. మిగతా వాళ్ళ క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ అన్ని రౌండ్స్ క్లియర్ చేసినా కూడా వాళ్ళకి ఇంకేమీ రెస్పాన్స్ ఇవ్వకపోవటము, వెయిట్ చేయించడము, ఫైనల్గా ఓపెనింగ్స్ లేవంటము, ఫిల్ అయిపోయినట్టు ఏదో ఒకటి వాళ్ళు రెస్పాన్స్ అవుతుంటారు. కొంతమంది రెస్పాన్స్ అవుతారు, కొంతమంది రెస్పాన్స్ కాకపోవచ్చు. ఇంకోటి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకో పాయింట్ కూడా, సో నిజంగానే ఆ ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ ఉందని అప్రూవల్ అయిందని ఏదైతే మనం హైరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో మేబీ అది కొన్ని రీజన్స్ వల్ల అది కొంత హోల్డ్లో వెళ్ళొచ్చు, ఫ్రీజ్లోకి ఉండొచ్చు ఆ ప్రాజెక్ట్ అనేది. సో అందువల్ల ఇంక వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళకి వర్క్ లేకుండా, ప్రాజెక్ట్ లేకుండా న్యూ క్యాండిడేట్స్ని అయితే హైర్ చేసుకోరు కదా. సో అది కూడా ఇంకొక రీజనే ఉండొచ్చు. బట్ ఇప్పటికీ కొన్ని కంపెనీస్ అక్కడెక్కడైతే మేబీ వాళ్ళు అతను చెప్పిన డౌట్కి అయితే జరుగుతుండొచ్చు ఆ ప్రాసెస్ కూడా, బ్యాక్డోర్లో ఇలాగ మనీ కట్ అనేది. బట్ వాటికైతే జాబ్ సెక్యూరిటీ ఉండకపోవచ్చు. సో ఎవరైనా ఇలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తుంటే ఏం ప్యానిక్ అవసరం లేదు. మీ సైడ్ నుంచి మీరు ట్రై చేస్తూ ఉండండి. ఒక టైం ప్రతి ఒక్కరికి వస్తుంది అండ్ మంచి ఆఫర్ అయితే వస్తుంది. కొంత టైం అయితే పట్టవచ్చు. ఓకే, డెఫినెట్గా మీరు అన్ని రౌండ్స్ క్లియర్ చేసుకొని వచ్చి లాస్ట్ దాకా వచ్చారంటే 100% ఇంకొక కంపెనీ, మంచి టీం మీకోసం వెయిట్ చేస్తుండొచ్చు. ఓకే, సో పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్తూ ఉండండి అండ్ ఇంట్రెస్ట్ అటెండ్ అవ్వండి. 100% సక్సెస్ అవుతారు. సో ఇలాంటి మోర్ లేటెస్ట్ టెక్నికల్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ ఇన్ఫర్మేషన్ని మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్కి షేర్ చేయండి, మీ నెట్వర్క్లో తెలిసిన వాళ్ళందరికీ. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.